యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొడునట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. స్తోత్రం తండ్రి, స్తోత్రమయా, స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, జీవం గల మా గొప్ప దేవుడా, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినంలోనికి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ప్రభా యేసయ్య, ఈరోజు నా ప్రభా మా యొక్క దైవ సేవకులుగా చెప్పబోయే వాక్యాన్ని మేము విని నా ప్రభా యేసయ్య మా యొక్క జీవితాలను నా తండ్రి సరిచేసుకోవడానికి సహాయం చేయి తండ్రి. తండ్రి నా ప్రభా నీ బిడ్డలు నా తండ్రి నా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను బట్టిన తండ్రి దేవా మీకు స్తుతులయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రతి బిడ్డను తండ్రి సకాలంలో నడిపించండి దేవా మీకు స్తుతులయ్యా. తండ్రి నా ప్రభా వాక్యానుసారంగా తండ్రి మా జీవితాలను తండ్రి మేము కట్టుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఆత్మీయతలో నా తండ్రి నా ప్రభా ఇంకను బలపడటానికి సహాయం చేయి తండ్రి. నా ప్రభా నీ ప్రియ బిడ్డలు తండ్రి ఎందు నిమిత్తం నా ప్రభా యేసయ్య బిడ్డలు వచ్చి ఉన్నారో తండ్రి నా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభా మీరు ఆశీర్వదించే దేవుడు తండ్రి, హృదయ వాంఛలను తీర్చే దేవా మీకు స్తుతులయ్యా నా తండ్రి నా ప్రభా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపను బట్టి అనుదినము ఆయనకు నూతనంగా పుట్టు వాత్సల్యత వాళ్ళని ప్రేమిస్తూ మరి యొక్క విశ్రాంతి దినంలోనికి మరొక మాసంలోనికి ఈ మొట్టమొదటి విశ్రాంతి దినంలో ప్రవేశింపచేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనందరినీ కూడా ఆయన భద్రపరిచి ఆయన మందిర ఆవరణంలో ప్రవేశింపచేసినందులకు అందరం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 8వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 24-25. చాలా హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతం గుడ్డివాని కన్నులను దేవుడు తెరవడం. అక్కడ ఆయన బెత్సయిదాకు వచ్చినప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టాలని ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఆ గుడ్డివాణి చేపట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచు ఉన్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల్లే నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచు ఉన్నారు అంటున్నాడు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును కూడా సాధ్యమే. అందుకే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడని మనము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఎంతో ధన్యులం. ఈ రోజున చాలామంది లోకములో రాజులు ఉన్నారు, ఎంతోమంది అధికారులు మనకు అనిపిస్తున్నారు. మనము గెలిపిస్తే వారు రాజులు అవుతున్నారు. అయితే మన దేవుడు మనల్ని గెలిపిస్తున్నాడు కాబట్టి ఆయన మనకేముగా మార్చబడ్డాడు? దేవుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మనల్ని గెలిపించడానికి ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదకి దిగివచ్చి తను తాను రిక్తుడిగా చేసుకొని తన యొక్క రక్తమును చిందించి శాపమునకు గురి కాకుండా, పాపములో నశించిపోకుండా
మనందరి కోసం తన ప్రాణమును పెట్టడానికి ఆయన వచ్చాడు. కాబట్టే మనల్ని ఆయన జయం పొందుకోవడానికి మన కోసము దేవుడు ఇంత గొప్ప త్యాగం చేశాడు. కాబట్టి మనల్ని గెలిపించడానికి, మరణంలో నుండి, శాపములో నుండి, పాపములో నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన మన పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ఆయన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ రోజున ఉన్నటువంటి అధికారులు కానీ, రాజులు కానీ, వీళ్ళందరూ కూడా మనం గెలిపిస్తే వారు గెలిచి రాజరికం చేస్తున్నారు. వారు మన మీద అధికారము చెలాయిస్తున్నారు, పెత్తనము చేస్తున్నారు. ఇది ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు. అయితే ప్రభుల వారికి అసాధ్యమైన ఏదీ లేదు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, అనేక మంది బిడ్డలను ఆయన వైపు నడిపించడానికి ఆయన అద్భుతములు చేసినవాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినవాడు. ఆయన ఉన్నటువంటి స్థలములోనికి తీసుకొచ్చి రాబడినటువంటి వాడు, గుడ్డివాడు. అంతవరకు అతడు అంధకారంలో ఉన్నాడు, చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే ప్రభుల వారి యొక్క కనికరం అనేటువంటిది ఆ వ్యక్తి మీద వచ్చినప్పుడు, ఆయన ఉమ్మిని తీసి కంటి మీద వేసినప్పుడు తన కన్నులు తెరవబడినట్లుగా వాక్యంలో సెలవిస్తుంది. అందుకే ప్రభుల వారు అంటున్నాడు, నీకేమైనా కనబడుచు ఉన్నదా అంటున్నప్పుడు ఆ గుడ్డివాడు చెప్తున్న మాట, కన్నులెత్తి చూచినప్పుడు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచు ఉన్నారు. అప్పటికి తనకున్నటువంటి చీకటంతా పోయారు. కన్నులెత్తి చూచినప్పుడు మనుషులు చెట్ల వలె నడుస్తున్నట్టుగా, కదులుచున్నట్టుగా వాడికి ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. చెట్లు, కొండలు, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. అంటే అక్కడితో వాడు ఆగిపోలేదు, అక్కడితో సంతృప్తి చెందలేదు, అక్కడితో వాడు సంతోషించడం లేదు. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కింద వాక్యంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తే, ఆయన మరలా తన చేతులు వాడి కన్నుల మీద నుంచగా అని అంటున్నాడు. ఎందుకు? ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచు ఉన్నారు. ఒక మనిషిని చూచినప్పుడు మనిషిగా కనపడాలి. ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువుగా కనిపించాలి. అలా కనబడకుండా అది మరొక ఆకారాన్ని చూపించుచున్నట్లుగా, లేకపోతే అల్ప సంతోషాన్ని కలిగించేటువంటి విధముగా కనిపిస్తే ఆ గుడ్డివాడు కేక వేసి మరలా నాకు ఈ విధంగా కనిపిస్తున్నది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? మరలా ఇంకొకసారి ఆ గుడ్డివాని కన్నులను ముట్టినట్టుగా వాక్యంలో గమనిస్తాం. వాని కన్నుల మీద ఆయన చేతులు ఉంచినప్పుడు వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అనేటువంటి మాట మనం గమనిస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కార్యాలు జరిగితే కొంతగా మనకు కుదురుబాటు అనేది జరిగితే మనం ఏం చేస్తాము? సంతోషిస్తాం, ఆనందిస్తాం. బిడ్డల పక్షంలో కానీ, భార్య భర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య, సమాజంలో మనకు ఒక స్థానం వచ్చినప్పుడు, ఒక మంచి దీవెన ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం ఏమైపోతాము? చాలా సంతోషిస్తాము, ఆనందిస్తాము, ఉప్పొంగిపోతాము, ఉత్సహిస్తాం. కానీ మనకు సంతృప్తి అనేటువంటిది ఉండదు. హల్లెలూయా. మనకు చిన్న చిన్న కార్యాలు జరిగితేనే మనం ఏం చేస్తాం? సంతోషం పడి అక్కడికి ఆగిపోతూ ఉంటాం. ఈ సంతోషం చాలులే, దేవుడు ఈ కార్యం చేశాడు చాలు, నా భర్తకు ఉద్యోగం ఇచ్చినాడు చాలు, నాకు ఒక మంచి భార్య దొరికింది చాలు, నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, నాకున్నటువంటి ఆస్తి చాలు, నాకున్న దీవెన చాలు, ఆశీర్వాదము చాలు అనేటువంటి విధముగా చాలా మట్టుగా ఏం చేస్తుంటారంటే అక్కడికక్కడే సంతోషపడిపోతూ అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటారు. హల్లెలూయా. మరి మన జీవితంలో ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, దేవుడు మన పక్షమున చేసినటువంటి కార్యాల్లో ప్రభుల వారు మనల్ని దర్శించినందుకు మనకేముండాలి? సంతోషం ఉండాలి. హల్లెలూయా. ప్రభుల వారు ఆయన రక్తమును మన కొరకు కార్చి మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా, ఆయన ఇచ్చినటువంటి అభిషేకము ద్వారా ఒక రోజున పరలోకానికి వెళతాము అన్న నమ్మకము మనకు కలిగి ఉన్నదని మనం సంతోషిస్తున్నాం, ఆయనందు విశ్వసిస్తున్నాం. అయితే కూడా ఇంకా సంతృప్తి కలగడం లేదు. హల్లెలూయా. ఇంకా సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేదు? మనకు ప్రశ్న రావచ్చు. చాలు, నాకు ఈ జీవితంలో ఉన్నటువంటి స్థితి చాలు, దేవుడిచ్చిన రక్షణ చాలు, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి అనుభవాలు చాలు, ఆత్మలో నేను వర్ధిల్లింప చేస్తున్నందుకు చాలు, నా దేవుడు నాడు నివసిస్తున్నాడు, నా సంఘంలో నివసిస్తున్నాడు చాలు అని సంతోషపడటము కంటే, అని సంతోషముతో ఆగిపోవడం కాదు. కానీ ఇంకా మనకు సంతృప్తి కలిగించేటువంటి విషయాలు కొన్ని మన జీవితంలో మనం చూడాలి. అవి ఏంటివి అని మనం గమనిస్తే సంతోషం ఉంది, కానీ మనకేమి లేదంటే సంతృప్తి అనేటువంటిది లేదు. గుడ్డివాడు చూచినప్పుడు నీకేమి కనబడుచు ఉన్నది అన్నప్పుడు వాడు మనుషులు చెట్ల వలె నడుస్తున్నారు. అయితే ప్రభులు వారు మరలా వాని కన్నుల మీద చేతులు ఉంచినప్పుడు వాడు తేటగా చూస్తున్నట్లుగా, సమస్తమును కూడా వాడు తేటగా చూస్తున్నట్లుగా అక్కడ వాక్యములో వ్రాయబడుతుంది.
మన జీవితంలో మనం పొందుకున్నటువంటి ఈ దీవెన ఆశీర్వాదాలు కాదు, కానీ ఇంకా సంతోషముకు మించినటువంటిది ఏదైనా ఉన్నది అంటే సంతృప్తికరమైన జీవితం మనకు కావాలి. హల్లెలూయా. ఆ సంతృప్తికరమైన జీవితం ఒకవేళ నీకు, నీ ఇంటి వారికి లేకపోయి ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి లేదు. లోకంలో ఎంతో మంది సంతృప్తి కలిగిన జీవితంలో లేరు, సంతోషం అనుభవిస్తున్నారు, సంతోషముతో ఆగిపోతున్నారు. ఎందుకనంటే దేహ సంబంధమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చేసినప్పుడు దేహ సంబంధమైనటువంటి ఆనందము, సంతోషం మనకు కలుగుతూ ఉంది. ఈ సంతోషాన్ని బట్టి మనం అక్కడికక్కడ ఆగిపోకూడదు, కానీ మనం ఒక సంతృప్తిలోనికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని వాక్యం మనం బోధిస్తే మనం గమనిస్తున్నట్లయితే మనం చేయాల్సినటువంటి ప్రార్థన, ఆ అనుభవాలు ఎలాగుండాలి అనేటువంటి వాక్యం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించినటువంటి బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభుల యొక్క రక్తమును ఆశ్రయించిన వారు, రక్షించబడినటువంటి వారు, ఆయన చేత విమోచింపబడినటువంటి వారు ఇంకా ఎంతోమంది ఆయన ఉపదేశములోనికి రాలేకపోతూ ఉన్నారు. నశించిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పాపములో జీవిస్తున్న వారు ఉన్నారు, బలహీనతలో పడిపోతున్న వారు ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కార్యాలను రుచి చూచినటువంటి వారు కొంతమందే ఉన్నారు, సంతోషించేవారు కొంతమంది ఉన్నారు, కానీ 100% ఏమవుతున్నట్టే నశించిపోతూ ఉన్నారు. హల్లెలూయా. నాశనములో వెళ్ళిపోతున్నారు, నామకర్తపు క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. ఆయన రక్తమును ఆశ్రయించి కూడా నామకర్తపు జీవితంలో జీవిస్తున్నారు. ఆయన వాక్యమును వింటున్నప్పటికీ కూడా ఆయన ఉపదేశంలోనికి రాలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్నారు. ఆయన వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమి కారణమునంటే నశించిపోవటానికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాటితో సంతోషిస్తూ ఉన్నారు. వారికి వస్తున్నటువంటి రాబడిని బట్టి సంతోషిస్తున్నారు. వారికి కలిగినటువంటి సంపదను బట్టి, వారికి ఉన్నటువంటి ఏదో నామకార్థపు జీవితాన్ని బట్టి సంతోషిస్తూ అక్కడికక్కడ ఆగిపోతున్నారు. కానీ ఎంతోమంది నశించిపోతున్నారు. క్రీస్తు ప్రభుల యొక్క రక్తమును ఆశ్రయించి, ఆయన ఆశ్రయించి విశ్వసించినటువంటి వారు నామకార్థకంగా మిగిలిపోతూ ఉన్నారు. అన్నటువంటి వారి పట్ల వీరికి ఏమీ లేదు అంటే ఒక సంతృప్తి కలిగించేటువంటి స్థితి, ప్రార్థనా జీవితం అనేటువంటిది లేదు. ఎందుకునంటే తమ్ము తాము సుఖంగా ఉంటే చాలు, వారు రక్షించబడితే చాలు, నా ఇంటిలోని వారు రక్షించబడినా పడకపోయినా పర్వాలేదు, నా బిడ్డలు ఎటుపోయినా పర్వాలేదు, నా భర్త వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను ఎటు వెళ్ళినా పర్వాలేదు అనేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఇది సంతోషానికి మాత్రమే పరిమితం అవుతుంది, కానీ సంతృప్తి కలిగించేటువంటి జీవితంలోనికి మాత్రము మనలను నడిపించలేదు. హల్లెలూయా. లోకంలో మనం చూస్తే 90 మంది ఎలాగున్నారో నాశనం వైపు వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వారి చేసిన పాపమును బట్టి శాపగ్రస్తులైపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది దొంగలుగా మార్చబడిపోతున్నారు. ఎంతోమంది దుర్మార్గంలో జీవిస్తున్నారు. ఎంతోమంది దేవునికి దూరస్తులుగా బ్రతుకుచున్నారు. రకరకములైనటువంటి జీవిత విధాన శైలిలో బ్రతుకుచున్నారు. మరి అటువంటి వారందరి కోసము కూడా ఈ రోజున నీవు చేయాల్సిన ప్రార్థన, వారందరినీ కూడా దేవుడు ఏం చేయాలని, నీకు సంతృప్తి కలిగించేటట్టుగా, దేవునికి సంతోష పెట్టేటట్టు విధముగా నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అటువంటి ప్రార్థన నీవు చేయాలి. గుడ్డివాడు మరలా కేకలు వేసినట్టుగా నాకు చూస్తూ ఉంటే నాకు తేటగా కనపడటం లేదు, కానీ మనుషులు చెట్ల వల్లే కనిపిస్తున్నారు, చెట్ల వల్లే నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీకున్న ప్రార్థన సరిపోతుందా? నీకున్నటువంటి ఉపదేశము సరిపోతుందా? నీవు దేవుని కోసము కేటాయిస్తున్న ఈ సమయం నీకు సరిపోతుందా? ఇంత మట్టుకు మనం సరిపెట్టేసుకుందామా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకా కాసేపు మనము దేవుని వాక్యాన్ని వినాలి, కొంతసేపు ప్రార్థనలో గడపాలి, ఇంకొక రోజు అదనంగా ఉపవాసం ఉండాలి, ఇంకొకరి కోసం మనము అదనంగా ప్రార్థన చేయాలి, ఇంకొకరి కోసం నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. భారము కలిగినటువంటి ఆత్మీయతలోనికి మనం వెళ్ళాలి. సరిపెట్టుకోకుండా ఇలాగ మన ఆత్మీయతను మనము పెంచుకుంటూ వెళితే అప్పుడు సంతోషముకు మించినటువంటి తృప్తి కలిగిన జీవితంలోనికి మనము వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పచ్చు, హల్లెలూయా. మనకు సంతోషము కావాలా? సంతృప్తికరమైన జీవితం కావాలా? సంతృప్తికరమైన జీవితం కావాలి. సంతోషం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అదే సంతృప్తికరమైన జీవితం కోసం నీవు పోరాడితే, ప్రయాసపడితే అది జీవితాంతం కూడా నీతోనే ఉంటుంది. ఆ సంతృప్తి నేను విడిచిపెట్టి వెళ్ళదు. ప్రతి సమయంలో కూడా నీవు పొందుకున్నటువంటి సంతృప్తిని గురించి నువ్వు అనేక మందికి నీవు చెప్పగలుగుతావు. సాక్షిగా నేను దేవుడు నిలబెట్టగలుగుతాడు. ఆ విధంగా నీవు ఒకరి కోసం నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివిగా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నీవు పొందుకుంటున్నటువంటి చిన్న చిన్న ఈ స్వల్ప సుఖభోగముల కోసం మాత్రమే కాదు, కానీ నీవు సంతృప్తికరమైన జీవితంలోకి వెళ్ళాలి. అదే దేవుడు నన్ను కోరుకునేటువంటిది. ఆ విధంగా మన ఆత్మీయ జీవితం కనుక ముందుకు వెళుతూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ రోజున సంఘములో ఉత్సాహమైనటువంటి కార్యముల కంటే
ఈ సంఘం యొక్క ప్రభావము సమాజం మీద పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో జరిగేటువంటి కార్యాలు ఉత్సాహము కంటే కూడా సంఘములో ఉన్నటువంటి ప్రభావము దేని మీద పడాలి? సమాజము మీద పడాలి. హల్లెలూయా. ఎలా పడాలి సమాజం మీద సంఘ ప్రభావము అని అంటే, మన సంఘము పరిశుద్ధమైన సంఘము, మన సంఘములో పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు. మన సంఘము చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఏమిగా మార్చబడాలి? పరిశుద్ధులుగా మార్చబడాలి. మన ప్రాంతములో, మన సంఘములో పాపం అనేటువంటిది ఉండకూడదు. ఏ విధమైన సాతాను శక్తులు పని చేయకూడదు. అనగా సంఘము యొక్క ప్రభావం అనేటువంటిది సమాజం మీదకి రావాలి. హల్లెలూయా. అంతేగాని మనం ఉత్సహించుకొని మనం మట్టుకు మనము ఆనందించుకొని ఈరోజు వచ్చాము, మంచి వాక్యము, మంచి ప్రార్థన, మంచి పాటలు అని మనం సంతోషించుకొని వెళ్ళిపోవడం కాదు. కానీ మన ప్రభావము ఎవరి మీదకి రావాలి? సమాజం మీదకి రావాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దేవుడు చెప్పినటువంటి విధంగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని చెప్పినటువంటి రీతిగా నీ ప్రభావం ఎవరి మీద పడాలి అంటే సమాజం మీద పడాలి. కానీ సమాజం యొక్క ప్రభావం సంఘంలోనికి రాకూడదు. నీ వ్యక్తిగత జీవితంలోనికి కూడా రాకూడదు. నీ కుటుంబంలోనికి కూడా రాకూడదు. సమాజంలోనికి, సమాజం మీదికి ఏ ప్రభావం పడాలని అంటే సంఘములో ఉన్నటువంటి ప్రభావము బయటపడాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తూ ఉన్నావో, ఎంతగా నీ దేవుని నీవు ఘనపరుస్తూ ఉన్నావో, మహిమపరుస్తున్నావో, నీ ఆత్మీయ జీవితం ఎంత ఉన్నతమైన సంతృప్తి కలిగిన జీవితంలో ఉన్నదో ఆ సంతృప్తి కలిగిన జీవితమును నీవు సమాజం మీదకి గనక చూపిస్తే, నీ ప్రభావం అక్కడ గనక పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏమవుతూ వస్తుంది? పరిశుద్ధపరచబడుతూ వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుని వైపుకు నడవటానికి దేవుడు అవకాశం తెరుస్తాడు. మార్గములు సరళము చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. అంతే తప్ప మనం మాత్రం వచ్చి మందిరంలో 4 గోడల మధ్య కూర్చొని ఏదో మనకు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఆరాధన జరుపుకొని వెళ్ళిపోవడం కంటే, ఇక్కడ జరిగేటువంటి ఉత్సాహ కార్యముల కంటే మన ప్రభావం ఎవరి మీద పడాలమ్మా? సమాజం మీద పడితే అప్పుడు గుడ్డివాడు కన్నులు చూచినప్పుడు వాడికి చెట్లలా కనిపించినటువంటివి మరలా యేసయ్య తాకినప్పుడు వాడి కను దృష్టి ఏమయ్యాది? తేటగా కనపడెను. హల్లెలూయా. మన ప్రార్థన చేయాల్సినటువంటి అంతే, మరలా నన్ను ఒక్కసారి తాకండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మొదట వచ్చి ఆయన మనల్ని తాకాడు. పాపములో ఉన్నప్పుడు, శాపంలో ఉన్న మనం తాకాడు. ఆయన మనల్ని ముట్టాడు. ఆయన రక్తమును చిందించాడు. ఆయన రక్తమును ఆశ్రయించినటువంటి మనలకు దేవుడు ఒక చక్కని ఆత్మీయతలో ఎదుగుతున్న సంఘంలో మనకు పెట్టాడు. దానివల్ల మనకు సంతోషం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనకు సంతోషం. ఆయన ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మనకు సంతోషం. అయితే మరలా నన్ను తాకు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే మన ప్రభావము ఎవరి మీద పడుతుంది? సమాజం మీద పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనల్ని తాకినాడు, చాలే దేవుడు, ఆ సంతోషం వద్దు మనకి. గుడ్డివాడిని మొదట తాకినప్పుడు మనుషులు ఎలా కనిపించారు? చెట్ల వల్లే కనిపించారు, కానీ వాడికి తేటగా కనపడలే. ఈరోజు వాడు మరలా తేటగా కనిపించేటట్లుగా మరలా ఏ కార్యం జరిగేదంటే యేసయ్య చేతులు మరలా వాడి కన్నుల మీద ఉంచినప్పుడు ఆ యొక్క తేటగా చూచేటువంటి కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత కలిగిన కార్యము ఆ గుడ్డివాణి పట్ల జరిగేది. మరి గుడ్డివాణి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటినంటే, దేవుడు నన్ను మరలా ఏం చేయాలి? తాకాలి. హల్లెలూయా. నన్ను మరలా దేవుడు తాకాలి. నా మొదటి ఆత్మీయ అనుభవం కంటే, నా ప్రార్థనా జీవితం కంటే, నా ఉపదేశానుసారమైన జీవితం కంటే ఆయన మరలా నన్ను తాకితే అందులో నుంచి నేనేమవుతాను? అభివృద్ధిలోనికి వస్తా. ఇంకను సమయాన్ని ఎక్కి పెంచుతాను. ఇంకా సమయం దేవుని కొరకు నేను హెచ్చించగలుగుతా. ఇంకొంచెం సేపు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఇంకో 10 మంది కోసం నేను అదనంగా ఉపవాసం ఉంటా. ఈ విధముగా దేవుడు మనల్ని మరలా దర్శించాలని, మనల్ని తాకాలని ప్రతి ఒక్కరు కూడా మనసారా ఆ దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేసే విశ్వాసాలుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ ప్రభావము నీ ఇంటి వారి మీద పడుతుంది. నీ ప్రభావము సమాజం మీద పడుతుంది. నీ భర్త మీద పడుతుంది, నీ భార్య మీద పడుతుంది, నీ పిల్లల మీద పడుతుంది. నీకున్న భక్తి కలిగిన జీవితం యొక్క ప్రభావం అక్కడ పడితే అక్కడంతా కూడా ఏమవుతుంది? మార్పు అనేటువంటిది జరుగుతుంది. హల్లెలూయా. నీ ప్రభావం నీ ఇంటిలో పని చేయడం లేదు, ఇక సమాజంలో పని చేయడం లేదు, సంఘంలో పని చేయడం లేదు అంటే ఇక్కడికి వస్తున్నటువంటి మనము దేవుడు మనల్ని మొదట తాకినప్పుడు ఎలాంటి అనుభవంలో ఉన్నామో అక్కడే ఉండి ఆగిపోయి అక్కడికక్కడే మనం ఏదో సంతోషించుకుంటూ ఇది మనకు చాలు, ఈ భక్తే చాలు, మనకు ఇంకే భక్తి అవసరం లేదు, దీనికి మించిన భక్తి ఇంకేం అవసరం లేదు, ఈ భక్తితో మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు అన్న సంతోషంలో ఆగిపోయారు. కానీ సంతృప్తికరమైనటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా, నీవు నన్ను మరలా
దర్శించు, నీవు నన్ను మరలా తాకు, అప్పుడు నేను తేటగా నేను చూస్తా అన్న గుడ్డివాడి వేసిన కేకల్లాగా వేయటము ఆగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగుండాలా? దేవుడు మనల్ని మరలా తాకాలి. హల్లెలూయా. ఆ ఆశ ఎంతమందికి ఉందో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ మరలా ఏం చేయాలి? తాకాలి. మరలా ఒకసారి మనం తాకాలి. ముందు తాకినటువంటి అనుభవంలో మనకు సరైనటువంటి జీవితం లేదు, తేటగా లేం. ఆయన రక్తమును ఆశ్రయించినప్పటికీ కూడా నామకర్తపు జీవితంలో ఉండొచ్చు, బలహీనతల్లో పడిపోయి ఉండొచ్చు, పాపంలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు, శోధనలో పడిపోయి ఉండొచ్చు. అక్కడ నుండి నిన్ను దేవుడు మరలా పైకి లేవనెత్తగలగాలి అని అంటే నిన్ను దేవుడు ఏం చేయాలా? ఆయన చేతులు చాచి నిన్ను మరలా తాకవలసిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన దేవుడు ఎటువంటి వాడు? మరణము మన దేవుణ్ణి ఆపలేదు, సమాధి మన దేవుణ్ణి ఆపలేదు, మూయబడినటువంటి రాయి మన దేవుణ్ణి ఆపలేదు, మూయబడినటువంటి తలుపులు మన దేవుణ్ణి ఆపలేదు. అవిశ్వాసముతో ఉన్నటువంటి తోమ, ఆ యొక్క అవిశ్వాసము కూడా దేవుణ్ణి ఆపలేదు. హల్లెలూయా. తలుపులు మూసినట్టు ఉన్నట్టుగానే దేవుడు లోపలికి వెళ్ళాడు. అవునా కదా? అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. రా, వచ్చి నా గాయాల్లో చేతులు పెట్టి నన్ను పరిశోధించుకో, నేనే క్రీస్తుని, నేనే యేసుని చెప్పాడు. అంటే మన దేవుణ్ణి ఆపగలిగేటువంటి వారు ఎవరు కూడా లేదు. ఈ విధంగా దేవుని కొరకు నీవు ఇటువంటి ప్రార్థన నీవు చేస్తే, నన్ను మరలా నన్ను తాకండి ప్రభు అని ప్రార్థన చేస్తే, ఆ దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు నిన్ను ఎవడు ఆపలేడు. నీ కుటుంబం అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు ఆ దీవెనలు ఎవడు కూడా ఆపలేడు. నిన్ను దేవుడు ఒక హెచ్చైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అంత ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే మరలా నిన్ను దేవుడు తాకాలి అన్నటువంటి ఆలోచనతో, ఆతృతతో, ఆసక్తితో నీ దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి, గోజాడు, మొరపెట్టు. అప్పుడే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే అభివృద్ధిలోనికి వస్తారు. మనం జరుపుకుంటున్నటువంటి ఏ కార్యము వలన కాదు, కానీ మన ప్రభావం ఎక్కడ పడాలి? సమాజం మీద పడాలి. ఇది ఎలా జరుగుతుందంటే దేవుడు మరలా మనల్ని ఏం చేయాలా? తాకాలి. అప్పుడు నువ్వు తేటగా చూచేటువంటి గుడ్డివాడిగా ఎలాగైతే వాడు ఉన్నాడో, తేటగా చూడగలిగాడో, ఆ విధంగా నీ ఆత్మీయ జీవిత అనుభవం ఎలా ఉంటుందంటే తేటగా వచ్చేస్తుంది. సంతృప్తి కలిగినటువంటి జీవితం, తృప్తి కలిగినటువంటి జీవితంలో నువ్వు వచ్చేస్తావు. నువ్వు ఉన్నటువంటి బలహీనతల్లో ఆయన రక్తమును ఆశ్రయించినటువంటి నీవు మరలా నామకర్తపు బ్రతుకులోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు, దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ దేహ సంబంధమైన కార్యములకు లోబడిపోయి ఉండొచ్చు, నీ భర్తకు దూరంగా, భార్యకు దూరముగా, పిల్లలకు దూరముగా, తల్లిదండ్రులకు దూరముగా, సంఘాన్ని విడిచిపెట్టి దేవునికి నీకు ఎటువంటి సంబంధములు లేకుండా బ్రతుకుచూ ఉండొచ్చు. అటువంటప్పుడు నిన్ను దేవుడు మరలా తాకాలని నువ్వు గనక ప్రార్థన చేస్తే, ఆ చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. ఆ గుడ్డివానికి తేటగా చూపొచ్చేటట్లుగా ఎలాగైతే దేవుడు చేశాడో అంత తేటైనటువంటి దృష్టిని దేవుడు నీకు ఇస్తాడు. అంత చక్కని ఆశీర్వాదం, దీవెన, ఇక దానిని ఎవడు కూడా ఆపడానికి అవకాశము లేనంతగా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అది మనం కోరుకోవాలి. ఆ విధమైన స్థితి కావాలి. ప్రభువా, నన్ను ఒక మంచి ఆత్మీయ సంఘంలో నన్ను చెక్కి ఉన్నావు, నాటబడి ఉన్నాను ప్రభువా, ఈ సంఘములో నేను వింటున్నటువంటి ఈ ఉపదేశములు నేను లేకపోతే నన్ను ఉపదేశములో స్థిరపరచు. నీ రక్తమును ఆశ్రయించినప్పుడు నేను ఒకవేళ నామకర్తపు జీవితం జీవిస్తుంటే ఆ నామకర్తపు బ్రతుకులో నుంచి నాకు విడుదల కలుగు చేయి. బలహీనతల్లో ఉంటే కనుక బలహీనతల నుంచి నన్ను బయటికి తీసుకురా. పాపములో ఉన్న, శాపములో ఉన్న అందులో నుంచి నన్ను బయటికి తీసుకుని రా అని నువ్వు ప్రార్థన చేస్తే, నన్ను మరలా తాకితే వీటన్నిటిలో నుండి కూడా నాకు మరలా ఏమొస్తుంది? విడుదల వస్తుంది. నాకు రక్షణ మరలా నాకు దయచే ప్రభువా అనేటువంటి ఆ ప్రార్థన నువ్వు చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను దర్శించటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. మరలా దర్శించడానికి ఇష్టపడతాడు. అయితే విశ్వాసులుగా జీవిస్తున్న మనమే దేవుని ఏం చేయడం లేదు? ఆహ్వానించడం లేదు. నన్ను దర్శించు ప్రభువా, నన్ను ముట్టండి, నన్ను తాకండి అని మనం ప్రభువుల వారిని అడగటం లేదు. అలా అడగకుండా మనం ఏం చేస్తున్నామంటే దేహ సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ అక్కడే ఆగిపోయి ఉన్నాం. దేహానికి కలిగినటువంటి దీవెన ఆశీర్వాదాలతో ఆగిపోయాం. ఒక సంతృప్తి కలిగిన జీవితంలో ఇంకా మనము ఆలోచన చేయడం లేదు. నాకు సంతృప్తి కలిగిన జీవితం కావాలి, నేను ఇంకా రెట్టింపు భక్తిలో ఎదగాలి, రెట్టింపు ప్రార్థన జీవితంలో నేను ఉండాలి, అప్పుడే నాకు తృప్తి, నాకు సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది అన్నటువంటి ఆలోచన చాలామందికి రావాలి. హల్లెలూయా.
ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నది. పరలోక రాజ్యంలో ఒక సింహాసనం ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు. తండ్రి దేవుడు ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షాన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం నమ్ముచున్నామా లేదా? నమ్ముచున్నామా లేదా? ఎవరిని బట్టి నమ్ముచున్నాము? ఎవరిని బట్టిమా? ఎవరిని బట్టి నమ్ముచున్నాము? చెప్పొచ్చు గట్టిగా. ఎట్లా యేసయ్యను బట్టి? ఆయన మన కోసము అక్కడి నుండి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరిని ఏం చేసినాడు? దర్శించినాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మళ్ళీ తాకాడు. కాబట్టి మనకు తెలుసు అక్కడ ఏముందని. అక్కడ పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో ఒక సింహాసనం ఉంది. ఆ ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఒక రోజున తీర్పు ఉంది. అక్కడ దేవదూతలు ఉన్నారు. అక్కడ స్తుతి ఆరాధన ఉంది. అక్కడ బంగారు వీధులు ఉన్నాయి. అక్కడ నేను నడుస్తాను. ఇంత గొప్ప కార్యాలు, ఇన్ని విషయాలు మనకు తెలిసేటట్టుగా చేసింది ఎవరునంటే ఆ తండ్రికి మనకు మధ్యవర్తిగా వచ్చినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. హల్లెలూయా. ఆయన అతిశయించేటువంటి దేవుడు కాదు. నా కాళ్ళ కింద బంగారం ఉంది, ఆయన అతిశయించి మీరు మట్టితో చేసిన మనుషులని అతిశయించినటువంటి వాడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఆ బంగారు వీధుల్లో సంచరించడానికి, మనలను తీసుకొని వెళ్ళటానికి తన్ను తాను రిక్తుడుగా చేసుకొని తన ప్రాణమును పెట్టి మరలా రెండవ పర్యాయము రాబోచు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి రాజులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనల్ని ఏమైనా అలా చేస్తారా? వారున్న స్థానంలో మనం తీసుకెళ్తారా? మనము గెలిపిస్తే వాడు గెలిచాడు, వాడు అధికారం చలాయిస్తున్నాడు, మన మీద పరిపాలన చేస్తున్నాడు. కానీ దేవుడు ఆయన పాలనలో మనం ఉంటే ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు సంతృప్తిని కలిగించేటువంటి ఆత్మీయ జీవితము. సంతోషం ఈ లోకంలో ఉంది. ఈ లోకము, ఈ సంతోషం, ఇవంతా కూడా అన్నీ ఏమైపోవాలా? నశించిపోవాలి, నశించిపోతాయి. ఈ లోకంలో అంతా కూడా పోతుంది. దేహం కోసం నీవు సంపాదించేది అంతా కూడా పోతుంది, ఏమీ మిగల్చబడదు. మరి నీకంటూ సంపాదించుకోవాల్సింది ఏమిటంటే సంతృప్తి కలిగిన జీవితము. అది ఒక్కటి నిత్య జీవమన్న పరలోక రాజ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క బిడలుగా మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. నీ యొక్క సమర్పణ కానీ, నీ అభిషేకం చాలు అని అనిపిస్తూ ఉందా? నీకున్నటువంటి భక్తి చాలులే, నీకున్నటువంటి ప్రార్థన చాలులే అని అనిపిస్తూ ఉంటే మనం దాన్ని ఏం చేసుకోవాలి? ఇంకొంచెము పెంచాలి. ఇంకొంచెము ఏం చాలామంది చెప్పట్లే. ఇంకొంచెము ఆరాధన సమయం, ఇంకొంచెము ఆరాధనకు ఇంకొంచెం ముందుగా ప్రార్థన, ఇంకొంచెము వాక్య ఉపదేశములోనికి అందరము చూడు. కొంతమంది చెప్పరు ఉపదేశంలోనికి అందరూ కూడా రావాలి. హల్లెలూయా. ఉపదేశము మనం ఎందుకు వింటున్నాము? మనల్ని దేవుడు సరిచేసేటువంటి వాక్యము. ఆ వాక్యములోనికి మనం వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అది హల్లెలూయా. ఏం చేస్తాడు? సరి చేస్తాడు, చెక్కుతాడు. అడ్డదుడ్డంగా ఉండే కొమ్మలన్నిటినీ చెక్కితే ఒక చెట్టు ఎలాగ నిటారుగా ఎదుగుతాదో అట్లనే మనం కూడా మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని వాక్యము ద్వారా దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా సరి చేస్తూ చెక్కుతూ మనల్ని కూడా దేవుడు ఎక్కడ నడిపిస్తాడు? పరలోకానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టడమే మనకు సంతృప్తికరమైన జీవితము. హల్లెలూయా. మనకి ఇక్కడ ఉన్నటువంటి మనం ధరించే వస్త్రములు, నగలు, ఆభరణాలు, మనకున్న ఆస్తి, అంతస్తు వలన, వీటి వలన మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. మంచిదే. ఈ సంతోషం మనల్ని ఎక్కడ తీసుకోబోదు? పరలోకాన్ని తీసుకోబోదు. హల్లెలూయా. ఇవి ఉండకూడదని చెప్పడం లే, ఉండాలి, అందరికీ అవసరమే, బ్రతకాలంటే. ఇది సంతోషం, ఆనందం. ఇక్కడితో ఆగిపోకూడదు. మనం ఎక్కడికి పోవాలమ్మా? అందరూ ఎక్కడికి పోవాలి? చాలామంది మాకు ఇష్టం లేదన్నట్టు చెప్తాను. ఎక్కడికి పోవాలి? ఎక్కడున్నది? ఆకాశ మహాకాశములు, మీది ఆకాశములు దాటి పైన ఎవరున్నారు? అక్కడ దేవుడు. ఆ దేవుడున్న స్థలమే పరలోక రాజ్యము. హల్లెలూయా. బంగారు వీధులు అడుగు పెట్టేదానికి మనకు మనసు వస్తుందా? ఆ వీధుల్లో అడుగులు పెడతా పోతే ఎట్లా ఉంటుంది? మనకు బంగారుని తీసి మనం బీరువాలో దాచుకుంటాం. అట్లాంటిది దేవుడు మన పాదాల కింద ఏం పెడతానంటాడు? బంగారు వీధులు, రమ్యమైన లోకము, కోటాను కోట్ల దేవదూతలు,
దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు 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 ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఇంకా ఏమేమి ఉంది అక్కడ? కెరూబులు 24 పెద్దలు, ధవల సింహాసనం, తండ్రి, కుమారుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. మరి అక్కడికి మనం చేరుకోవాలని ఆశ ఉందే లేదా? ఏం అర్థమ్మా? పోవాలని ఉందే లేదా? హల్లెలూయా. పోవాలి అని అంటే, ప్రభువా నీవు నన్ను మరలా తాకండి అని ప్రార్థన చేయి. హల్లెలూయా. నీవు మరలా నన్ను తాకితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఏమైపోతాయి? విడిచిపెట్టబడతాయి. నేను పరిశుద్ధంగా మార్చబడతా, పరిశుద్ధమైన జీవితంలోనికి నేను రాగలుగుతాను. అప్పుడు పరిశుద్ధముగా ఉన్నటువంటి నీ యొద్దకు, నీ రాజ్యంలోనికి నేను నీతో పాటు నివసించగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన యొక్క జీవితంలో ముందుకు నడుస్తూ వెళ్ళాలి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41, 42 వచనాలు చదవండి. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే కరువు. ఏలియా చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు, చాలా సంవత్సరాల నుంచి. ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని గ్రహించాలనేటువంటి ఒకే ఒక ఆశ, ఒకే ఒక తపన. ఆ ప్రజలందరూ కూడా రెండు మనసులతో ఉండకూడదు, రెండు తలంపులతో ఉండకూడదు, రెండు ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఆహాబు రాజును పిలిపించి 450 మంది బయలు ప్రవక్తలను తీసుకురా కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకురొస్తే అక్కడ ఒక బలి పశువు, కట్టెలు, రాళ్ళు, నీళ్లు అన్నీ సమకూర్చి దాని మీద వేసేసి, మీరు మీ బయలు ప్రవక్తను కనుక పిలిస్తే, ఆరాధన చేస్తే వాడు ఏం చేయాలా? ఆ బయలు ప్రవక్త వచ్చి దాన్ని ఏం చేయాలా? బుగ్గిపాలు చేయాలి. లేదు, నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తా, ఆయన చేస్తే ఆయనే దేవుడు, మీరు చేస్తే కలిగితే కార్యం జరిగితే మీ దేవుడు అని ఏదో ఒకటి తేల్చుకుందాం అనేటువంటి ఆ సందర్భంలో ఇక్కడ జరిగిన సమాచారం, వాళ్ళందరూ 450 మంది వచ్చారు. ఒక రాజుకు ఏలియా ప్రవక్త చెప్తే ఆయన భట్టుడులాగా చేశాడు పని. 450 మంది బయలు ప్రవక్తలు తీసుకురావడం అంటే సమాచారం ఎట్లా ఉంటుంది? మాది తమాషా పనే. 450 మందిని సమకూర్చుకొని వచ్చినాడు. ఎందుకంటే వాడిని బలం చూపించుకోవాలి కదా. తీసుకొచ్చాడు. అందరూ కూడా కేకలు వేశారు, ఓ నరిశారు, లబలబలబా కొట్టుకున్నారు. ఏమీ కరగలా, కనీసం ఏమి కానీ ఒక నిప్పు రవ్వ కానీ ఏమీ పడలా. ఇక ఆపండ్రా, నేను ప్రార్థన చేద్దునా అన్నాడు. కానీ ఇక్కడ ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఏం జరిగేది కార్యము? ఆకాశం నుండి యెహోవా అగ్నిని కురిపించి అక్కడ పెట్టినటువంటి దహన బలిగా పెట్టిన పశువు, రాళ్ళు, నీళ్లు అన్నీ కూడా ఏమైపోయాయి? బుగ్గిపాలైపోయి బూడిదిగా మార్చబడిపోయాయి. వెంటనే ఏలియా చేసిన పని ఏం తెలుసా? 450 మందిని కత్తి తీసి చంపాడు, పారేశాడు. హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ కూడా ఏమని నమ్ముతున్నారు? యెహోవాయే దేవుడు. హల్లెలూయా, యెహోవాయే దేవుడు. ఏలియా ఇంత గొప్ప విజయం సాధించాడు. ఇంత గొప్ప విజయం సాధించినప్పటికీ కూడా ఆయనకి ఏమి లేదు, సంతృప్తి లేదు, సంతోషం కలగలేదు. మన జీవితంలో ఏదైనా ఒకటి సాధిస్తే మనకేముంటుంది? చాలా సంతోషం. మనకి ఏదైనా ఒక కార్యము, ఏదైనా ఒక పని మన ద్వారా జరిగిందంటే, నా వలన ఈ పని జరిగింది కాబట్టి దానికి మించిన సంతోషం మనకి లేదు అన్నట్టుగా కొన్ని వందల మందికో లేకపోతే తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మనం ఏం చేసుకుంటాం? ఆ సంతోషాన్ని పంచుకుంటాం, మంచిదే. కానీ ఏలియా ఆ విధంగా సంతోషించలేదు. అక్కడున్నటువంటి బలి పశువును దగ్ధము చేసేటట్లుగా దేవుడు కార్యం చేసినా సంతోషం లేదు. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, నీళ్లు, బలి పశువు అన్నీ కూడా బూడిదైపోయి, అయినా సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు? యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా తమ మనసులో తిప్పుకున్నారు, అయినా సంతోషం లేదు. బయలు ప్రవక్తలందరినీ 450 మందిని సంహరించాడు, అయినా సంతోషం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి తన కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే సంతోషము కాదు, కానీ సంతోషము కంటే సంతృప్తిని కలిగించేటువంటి స్థితి దేవుని ద్వారా కలగాలి. అది ఏమిటి ఆ కాలము అంటే, అప్పటికే ప్రజలు వర్షము లేక కరువుతో విలవేలాడుతూ ఉన్నారు. ఆ కరువు పోగొట్టబడాలి అంటే అక్కడ ఏం కురవాలి? వర్షము కురవాలి. హల్లెలూయా. ఆహాబు రాజు
ఇక నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అన్నప్పుడు ఈయన భోజనం వెళ్ళిపోయాడు. వర్షం వచ్చేటట్లుగా ఉంది, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిపోయాడు, అంతే, రథమెక్కి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కష్టపడింది ఎవరు? ఏలియా. 450 మందిని సంహరించింది ఎవరు? ఏలియా. ఆహాబు ఒక్క మాట కూడా పిలవలేదు. నా రథం మీద రా నాయనా, కూర్చో, నువ్వు ఇంత గొప్ప కార్యం చేశాడు, నీ దేవుడే దేవుడు, నీ దేవుడే గొప్పవాడు, ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలే. భోజనానికి వెళ్ళంటే భోజనానికి వెళ్ళిపోయాడు, అంతే. నీవు ఆకలి కొని ఉంటావు, అలసిపోయి ఉన్నావు, నాతో పాటు వచ్చి భోజనము చేయను కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పింటే కూడా ఏలియా పోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన సంతోషము కాదు, కానీ సంతృప్తి కలిగించేటువంటి కార్యము దేవుడు చెయ్యాలి. ఎందుకంటే దేవుడని గ్రహించారు ప్రజలు, కానీ ఆ ప్రజలు కూడా నీ దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, హల్లెలూయా, ఈ దేవుడు మమ్మల్ని కరువులో నుండి కూడా బయటికి నడిపించడానికి ఆయన వర్షము కురిపించగల సమర్థవంతుడు తెలుసుకోవాలి. కాబట్టి ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్య తన తలను పెట్టుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉరుముల ధ్వని మనం చదువుకున్నట్టుగా చూస్తే విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచూ ఉన్నది. విస్తారమైన వర్షం వచ్చేటట్లుగా ధ్వని పుట్టుచున్న అప్పటికీ కూడా ఏలియా ఏం చేయలేదమ్మా? సంతృప్తి చెందలే. ఆయనకు సంతోషం సరిపోలేదు. వర్షం వస్తుంది కదా, శబ్దం వస్తుంది, ఆహాబుకు చెప్తున్నాడు, కానీ ఏలియాకు మాత్రం సంతోషము ఉంది, కానీ సంతృప్తి లేదు. ఏమి అంటే ఆ వర్షము కురవాలి, ఆ వర్షము పడాలి, ఆ వర్షంలో తడిసిపోయినా పర్వాలేదు, కానీ పెను ఉప్పెన లాంటి వర్షము వచ్చినా అందులో తడిసిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన బలి పశువును దహనము చేయడమే కాదు, కానీ ఈ ప్రజలందరినీ కూడా క్షేమముగా జీవింపచేసేటువంటి దేవుడని, ఆయన గొప్పవాడని ఈ ప్రజలందరూ కూడా ఇంకా తెలుసుకోవాలి. ఆ కరువు అంతా కూడా వెళ్ళిపోయినంత వర్షము కురవాలి, అంతవరకు కూడా నేను మోకాళ్ళ మీద నా ప్రార్థనను ఆపను. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నట్టుగా ఏలియా ఏం చేస్తున్నాడు? ప్రార్థనను కొనసాగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, ప్రార్థన కొనసాగిస్తున్నాడు. ఆహాబు తినటానికి వెళ్ళిపోయాడు, రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచు ఉన్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆయన భోజనము చేయబోయిన, కానీ ఏలియా మట్టుకు కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొని, తర్వాత దేవుడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీ కనబడలేదని చెప్తున్నాడు. అయినా ఆపలేదు. కానీ అక్కడ ఏముంది? ధ్వని పుట్టుచు ఉంది. వాడు చెప్పాడు, మరలా ఇంకోసారి పోయి చూస్తే అరచెయ్యి అంత మేఘం మాత్రమే కనబడుచు ఉన్నది. హల్లెలూయా. మన విశ్వాసానికి, మన దేవుడు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలకు సూచన చిన్నదే. ఆ చిన్న సూచనే మనకు చాలు. అరచెయ్యంత మేఘము ఆకాశమంతా కూడా కమ్ముకొని అక్కడ ఏమి జరిగేదంటే వర్షము భయంకరంగా కురిసినట్టుగా ఆ యొక్క ప్రజల యొక్క కరువు తీరేటటువంటి వర్షాన్ని దేవుడు అక్కడ కురిపించేశాడు. అప్పుడు ఏలియాకు ఏం కలిగేది? సంతృప్తి కలిగేది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒక విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయము సగములో ఆగిపోతే, సగము జరిగినప్పుడే సంతోషముతో నువ్వు మర్చిపోకూడదు. అది పూర్తిగా నెరవేర్చబడినంత వరకు కూడా నీవు నీ ప్రార్థనను ఆపకుండా కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. సంతోషములో నుండి సంతృప్తికరమైన జీవితంలోకి వెళ్ళాలి. నీ దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు చేశాడు. నీ పట్ల ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరిగారు, అయినా సంతోషం లేదు. కానీ వర్షము చివరి వరకు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క ఏలియా ప్రార్థన మాత్రము ఆపకుండా చేస్తున్నాడు. హల్లెలూయా. అది మనకు ఉండాల్సిన భక్తి జీవితం. అంటే మరలా ఒక్కసారి దేవుడు కార్యము జరిగించాలి. ఆ బలి పశువును దహించాడు, చాలులే. 450 మంది బయలు ప్రవక్తలను సంహరించాడు, చాలులే. ఎవడు మిగల్చబడలేదు. దేవుని పక్షమున ఏలియా ఒక్కడే, అటువైపు 450 మంది. అయినప్పటికీ కూడా సంతోషము లేదు. దేవుడు వర్షము కురిపించినంత వరకు కూడా ఆయన ప్రార్థనను మాత్రము విడిచిపెట్ల. అలసిపోయినటువంటి దేహముతో అంత గొప్ప కార్యము చేసినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడే, కానీ అయ్యో నేను అలసిపోయాను, నాకు భోజనం లేదు, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఎవరెవరు లేదని మాత్రమో అక్కడ లేదు. ఆయన వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్య పెట్టుకుని నేల మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క కార్యాలు అంత చక్కగా జరిగించేటువంటి వాడు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఊహించి ఉండం. అనుకోని రీతిగా మనం ఆశించిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా మరి మెన్నైన కార్యాలు దేవుడు చేస్తాడు.
అలాంటప్పుడు మన ప్రార్థన చివరి వరకు మనము చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. చివరి దాకా మనం చేయాలి. కొద్దో గొప్పో దృష్టి కలిగితే చాలదు, తృప్తి అనేటువంటిది కావాలి. తేటగా కనిపించేంత వరకు వాడు మరలా కేకలు వేసినప్పుడు ఆయన చేతులు ఆ గుడ్డివాని కన్నుల మీద పెట్టాడు. ఏలియా ఇంత గొప్ప విజయం సాధించినప్పటికీ సంతోషములే, సంతృప్తికరమైనటువంటి కార్యము జరిగించాలి దేవుడు అని వర్షము కురిగినంత వరకు కూడా ఆయన ప్రార్థన ఆపలేదు. హల్లెలూయా. అనగా సంతోషం నుండి సంతృప్తిలోకి వెళ్ళాలి అంటే మనల్ని దేవుడు మరలా మరలా తాకాలని నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరలా నన్ను దర్శించు ప్రభువా, నన్ను తాకు, నా ద్వారా నీ గొప్ప కార్యాలను జరిగిస్తావు, నీవు జరిగించు అన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలాగ మనము మరలా నన్ను తాకు, నన్ను తాకద్దులే, నాకున్న భక్తి చాలు, నాకున్న ఈ ప్రార్థన జీవితం చాలు, నాకున్న ఇదే చాలు అని అనుకోకూడదు ఎప్పటికీ కూడా. అలాగ అనుకుంటేమో మనం ఏమైపోతాము? సంతోషముతో ఆగిపోతున్నాము, కానీ సంతృప్తికరమైన జీవితంలో వెళ్ళాలనేటువంటి ఆలోచన రావడం లేదు అని అర్థం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7-9 వచనాలు చదువుదాం. కలుసుకొనెను. 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. హల్లెలూయా. యెహోవా వాక్కు. ఆయనకు దర్శనమిచ్చి యెహెజ్కేలుతో మాట్లాడుచున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు అక్కడ సైన్యం కావాలి. ఎముకలు, చచ్చిపోయినటువంటి వారి యొక్క ఎముకలు, అస్థిపంజరాలు అన్నీ కూడా ఒక లోయలో వేయబడి ఉన్నాయి. ఆ వేయబడినటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగా ఆయన ఏం చేయమంటే, నువ్వు ప్రవచించు, నీవు ప్రవచించు, కార్యము చేసేవాడును నేను అని చెప్తున్నప్పుడు ఆ ప్రవచించుచు ఉండగానే గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచనము ప్రవచిస్తూ ఉండగానే అక్కడ ఏమొస్తుందంటే గడగడమనేటువంటి ధ్వని పుట్టుచు ఉన్నది. ఆ గడగడమని ధ్వని పుట్టుచు ఉంది అనేటువంటి ఆ యొక్క సందర్భంలో అక్కడికక్కడ ఆగిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన చేస్తున్నప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఏమవుతున్నాయేమో ఒకదానితో ఒకటి గట్టి చెప్పచ్చు, ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఎండిపోయినటువంటి అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే శబ్దాలు టక టక పట పట అని కలుసుకుంటూ ఒకదానికొకటి కలుసుకుంటున్నప్పుడు ఇక కార్యం జరిగిపోయింది చాలు అని అక్కడికి ఆగిపోలే. 9వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అన్నప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించలు. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులే, లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమైరి. హల్లెలూయా. దేవుడు తలంచుకుంటే ఎక్కడ ఎప్పుడైనా అద్భుత కార్యాలను చేసేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సంతోషంలోండి సంతృప్తికరమైన జీవితంలోకి నేను దేవుడు తీసుకొని వెళ్తాడు. అయితే నీవు కోరుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువా, నీవు నన్ను మరలా ఒక్కసారి నన్ను తాకు, నన్ను దర్శించు ప్రభువా. ఆ ఎముకలన్నీ ఒకదానితో కలుసుకున్నప్పుడు అక్కడ విడిచిపెట్టలా. దేవుడు ఏమైతే చెప్పాడో నీవు ప్రవచనము చేయి, ప్రవచించుతూ ఉండగానే ఆ ఎముకలన్నీ ఒకదానితో కలుసుకున్నాయి. మరలా ప్రవచించమని చెప్తున్నప్పుడు ఆయన సెలవిచ్చిన మాట, జీవాత్మ నలుదిక్కుల నుండి కూడా నీవు వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడుమని చెప్పినప్పుడు అదే విధముగా ఆయన చెప్పిన తర్వాత వారు సజీవులే, లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యముగా నిలిచిది. హల్లెలూయా. మహాసైన్యం. ఇది దేవుని కార్యం. దేవుడు తన ప్రజల పక్షమున చేసేటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ఎలాగ ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. అయితే నీవు కోరుకోవాల్సినటువంటిది, ఆయన యందు నీకున్న విశ్వాసమును బట్టి నీవు సంతోషిస్తున్నావు, నీకు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషిస్తున్నావు. అక్కడితో ఆగిపోకుండా నీ ద్వారా గొప్ప గొప్ప మహిమగల కార్యాలు, బలమైనటువంటి కార్యములు జరగటానికి దేవుడు నిన్ను వాడుకునేటప్పుడు నీవు సంతోషముతో ఆగిపోకూడదు, కానీ
సంతృప్తికరమైన జీవితంలోనికి వెళ్ళునట్లుగా ఆయన మాటలకు నీవు లోబడితే, ఇక్కడ ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రవచిస్తున్నప్పుడు ఒకదానితో ఒకటి ఎముకలన్నీ కలుసుకున్నాయి. జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వాటి మీద ఊపిరి విడిచినప్పుడు వారందరూ కూడా బ్రతికి లేచి లెక్కింప శక్యము కానీ మహా సైన్యముగా నిలిచిని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎముకల మీదకి మాంసం వచ్చాది, పూడ్చిపోయిపోయాయి, మాంసముతో పూడ్చబడింది. అన్నీ కూడా చక్కగా శరీర అవయవములు అన్నీ కూడా తయారైపోయాయి. ఇంత గొప్ప కార్యము దేవుడు చేశాడు. మరి లెక్కింప శక్యము కానీ సైన్యం అక్కడ తయారయ్యిందంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన దేవుడు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మోపైనటువంటి వర్షం వచ్చినట్టు ధ్వని పుడుచున్నప్పటికీ కూడా ఏలియాకి ఏమి లేదు, శబ్దం విన్నాడు కానీ తృప్తి లేదు. ఆ వర్షము కురిచేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల లోయలో ఆ ఎముకలన్నిటిని ఒకటిగా చేశాడు దేవుడు. చేసి నలుదిక్కుల నుండి జీవాత్మను ఊపిరి విడువగా అది అందరూ కూడా బ్రతుకున్నట్లుగా చేసి లేచి నిలిచి మహాసైన్యం, లెక్కింపలేనంత సైన్యముగా అక్కడ నిలబడినట్లుగా వాక్యములో మనం గమనిస్తున్నాం. ఇంత గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవైపున మనం చూస్తే మత్తయి సువార్తలో మనం ఒక మాట చదివితే 25వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు, తమ కన్యాత్వమును చాలా జాగ్రత్తగా కాపాడుకున్నవారు, పరిశుద్ధులు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, పెళ్లి కుమారుడి రాకడ ఎప్పుడో అన్నట్టుగా ఎదురు చూస్తూ తాము చేతుల్లో ఉన్న సిద్ధ్యలు, అదనంగా పెట్టుకున్నటువంటి తైలం అన్నీ పెట్టుకొని ఉన్నారు. అయితే 5 మంది చేతుల్లో అదనంగా ఉండాల్సినటువంటి సిద్ధల్లో నూనె వారు అడుగుచున్నప్పుడు వీరు చెప్తున్న మాట, మా దగ్గర ఉన్నటువంటి ఈ నూనె మీకును మాకును చాలదు. హల్లెలూయా. ఇది మీకు మాకు చాలదు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు అలాగ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు మనకున్న భక్తి కలిగిన జీవితము భక్తి లేనటువంటి వానికి పంచిపెట్టడానికి అవకాశమో లేదు. ఎవని రక్షణ వానిదే. ప్రభుల వారు ఈ లోకమును విడిచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ప్రారంభించినప్పుడు, సంఘములో నివసించడం ప్రారంభించినప్పుడు, పేతురు ద్వారా, యోహాను ద్వారా, అపోస్తుల ద్వారా వారిలో ఉన్న అభిషేకం ఎవరికి కావాలంటే వారు ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి అభిషేకం ఎలాగ వెళ్ళేది అలాగ వెళ్ళిపోయేది. ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చివరి దినాల్లో మనం వచ్చి చూస్తే ఈ రోజున ప్రస్తుత దినాల్లో ఎలా ఉంది పరిస్థితులు అంటే, మాకున్నటువంటి నూనె మాకు చాలదు. ఎప్పటి వరకు కావాలా నూనె? పెళ్లి కుమారుని యొక్క రాకడ వరకు కావాలి. హల్లెలూయా. ఈ సంతోషమే కాదు, మేము సంతృప్తిలోనికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఈ నూనెను కనుక మీకు ఇచ్చేస్తే మాకు చాలదు. హల్లెలూయా. మాకు చాలదు. మరి మీరు ఇద్దరూ వెళ్ళలేము. అందుకే మేము అదనంగా సిద్ధంలో నూనె సిద్ధపరచుకొని ఉన్నాం. ఈ తైలం లేకపోతే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నప్పుడు మా సిద్ధంలో ఏముండాలి? నూనె ఉండాలి. మా దివిటీలో వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని వారు దోషులు కాదు, పాపం చేసిన వారు కాదు, ఏమీ కాదు. కానీ వారు సంతోషము తాగిపోయారు. కానీ సంతృప్తిలోనికి వెళ్ళటానికి వారు సిద్ధపడవలసిన సిద్ధపాటు లేకపోయాది. సిద్ధపాటు లేదు. దావీదు మహారాజు కూడా అంటున్నాడు, కీర్తనల గ్రంథంలో చూడండి ఒకసారి, 51వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడుతుంది అక్కడ? కీర్తనలు 51. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, పరుచుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదువుమా. నేను పవిత్రుడగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లుగా నీవు నన్ను కడుగు. ఇక్కడ మొదట ఏం చెప్పాడు? నా దోషము, నా అతిక్రమములు నన్ను తుడిచివేయి, నన్ను బాగా కడుగు అని చెప్పాడు. మరలా ఏం కోరుకుంటున్నాడు? నీ ముఖంలాగా నా ముఖం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కడిగేసుకోవడము, తుడిచేసుకోవడము వేరే. ఇస్సోపు వలె హిమము కంటెను నేను ఎలా ఉండాలా? నేను తెల్లగా ఉండినట్లు నన్ను. ఇది సంతోషము, ఇక్కడ సంతృప్తి. నేను పూర్తిగా నీలాగా మారిపోవాలి, నీ ముఖములాగా నా ముఖం మారిపోవాలి, తెల్లగా ఉండాలి నా ముఖము. అంటే
తాను చేసినటువంటి కార్యాలు ఏమైతే ఉన్నాయో ఒప్పుకుంటున్నాడు. నేను అతిక్రమము చేసిన వాడను, నేను దోషినే, అయితే వాటిని నీవు తుడిచివేయి, నన్ను కడుగు, బాగా శుద్ధి చేయి. 7వ వచనంలోకి వస్తే నేను పవిత్రుడు అగునట్లుగా నన్ను ఏం చేయమంటున్నాడు? హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. అంటే సంతోషములోని సంతృప్తికరమైన జీవితంలోనికి రావాలి. ఇక్కడ దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, సంతృప్తి కలగలేదు. దావీదు మహారాజుకి ఎక్కడ సంతృప్తి వస్తుంది? హిస్సోపుతో నన్ను కడిగితే, హిమము కంటే నేను తెల్లగా ఉంటే, అట్లా నన్ను కడిగితే అప్పుడు నాకేమి? సంతోషము కంటే కూడా సంతృప్తి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మనం చేసే ప్రార్థనలు ఎలాగ ఉంటాయమ్మా? నా అతిక్రమములు అని చెప్పుకునేటువంటి పాపాను కూడా పోం, మనలో ఉన్న బలహీనతలు చెప్పం, మనలో ఉన్నటువంటి ఏవి దోషములు చెప్పం. మనం చెప్పే ప్రార్థన, చేసే ప్రార్థన ఈ దేహానికి ఏది అవసరమో వాటిని మొదట ఇంత పెద్ద చీటీలు పెడతాం దేవుని దగ్గర. చీటీలు పెట్టి 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 లాస్ట్కి నీ చీటీనే ఎగిరిపోతుంది. హల్లెలూయా. అలా కాదు. దావీదు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, ఇంకా ఎవరెవరు చేశారు ప్రార్థనలు? భక్తులు ఎంతోమంది చేశారు. పురుషులు చాలామంది పురుషులు ప్రార్థన చేశారు. హిజ్కియా చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థనలు, ఎన్నో ప్రార్థనలు. అంత పురుషులు ఎక్కువ ప్రార్థనలు చేసినారు. కానీ సంఘాల్లో చూస్తే పురుషులే తక్కువ. ఎవరు ఎక్కువ? ఇస్త్రీ పెట్టలే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ వారందరూ ఏం చేసినారు? మీ భర్తల్ని బాగా ఇస్త్రీ చేసి ఐరన్ చేసి ఇంట్లో పెట్టుకొని వస్తున్నారు అని అర్థం. అవునా? మీ భర్తలు తీసుకురావాల్సిన బాధ్యత మీకుందా లేదా? ప్రార్థన చేయాలి. భార్యలు భర్తల కోసం చేయాలి, భర్తలు భార్యల కోసం చేయాలి. ఎట్లాగా? హిస్సోపుతో మమ్మల్ని ఏం చేయాలా? కడగండి, హిమము కంటే తెల్లగా ఉండనట్లుగా నన్ను కడుగు అన్నట్టుగా ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నిన్ను మరలా తాకితే అప్పుడు నువ్వు సంతోషంలో నుండి దేంట్లోకి వచ్చినట్లు? సంతృప్తికరమైన జీవితము. అది నిన్ను ఎక్కడ తీసుకోపోతుంది? పరలోకాన్ని తీసుకోపోతుంది. ఆ జీవితం కావడం కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ దేహ సంబంధమైనటువంటి విషయముల కొరకు, దేహ సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసి 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 స్వల్ప సుఖభోగం అనుభవించేటువంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాము తప్ప సంతృప్తికరమైన జీవితం అనగా పరలోక రాజ్యమును సంపాదించుకోవాలన్నటువంటి ఆశ, ధ్యాస, శ్వాస ఏమీ లేకుండా బ్రతికితే, క్రీస్తు ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించి ఉపదేశమును ఆశ్రయించకుండా, ఉపదేశంలోనికి రాకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, నామకర్తపు క్రైస్తవులుగా జీవిస్తూ ఎంతోమంది నశించిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. హల్లెలూయా. మరి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో? నామకార్థకంగా ఉన్నామా, లేకపోతే దేవుడు మనల్ని పెట్టిన ఆత్మీయ సంఘములో నాటబడినటువంటి వారుగా, ఒలీవ చెట్లు వలె, ద్రాక్ష తోటలో ఫలించేటువంటి ద్రాక్ష చెట్టు వలె మనం జీవిస్తున్నామా? మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అలా వేసుకుంటే నిజంగా చక్కగా దేవుని యొక్క మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరలా మరలా దేవుడు మనం దర్శిస్తే, తాకితే ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. చాలా అద్భుతంగా దేవుడు మనం నడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ఈ రోజు నుండి నన్ను మరలా తాకండి ప్రభువా. నా భక్తిని నేను పెంచుకోవాలి, నేను ఉపదేశంలోకి రావాలి, వాక్యంలోకి నడవాలి, ప్రార్థన జీవితం ఇంకా పెంచుకోవాలి, నీతో ఎక్కువ సమయం నేను గడుపుకోవాలి అనేటువంటి ప్రార్థన చేస్తే సంతోషంలోని సంతృప్తికరమైన జీవితం. గుడ్డివాడు చూచినప్పుడు మనుషులు చెట్లు వలె కనిపించారు, కానీ ఆ తర్వాత మరలా ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు, ఆయన పుట్టినప్పుడు పేదగా చూచేటువంటి కృప ఆ గుడ్డివాడు సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడగడమని ధ్వని పుట్టించుకున్నదని తృప్తి చెందలేదు, లెక్కింప శక్యము కానీ మహాసైన్యము లేచి నిలిచినప్పుడే సంతృప్తి కలిగాడు. ఆ యొక్క మోపైనటువంటి వర్షము కురిసేటువంటి ధ్వని పుట్టించు ఉన్నది అన్నంత వరకు కూడా సంతోషం లేదు. బయలు ప్రవక్త 450 మందిని చంపేసిన సంతోషం లేదు. అక్కడ బలి పశువును, కట్టెలను, రాళ్లను, నీళ్ళనన్నిటినీ కూడా పుగ్గిపాలు చేసిన సంతోషం లేదు. ఎప్పటివరకు సంతోషం రావాలి? ప్రజలందరి కరువు తీరునంతగా వర్షం, మోపైన వర్షం పడితే అప్పుడే ఏలియాకి ఏమొస్తుంది? సంతృప్తి. హల్లెలూయా.
అప్పుడు ఒక సంతోషం, ఆనందం వస్తుంది. ఈ కార్యాలు జరగాలి అంటే ప్రార్థన. నీవు మరలా నన్ను దర్శించు, నీవు మరలా నన్ను దర్శించి నన్ను తాకండి ప్రభా, నా ద్వారా నీవు గొప్ప కార్యాలు చేస్తావు. నా ఆత్మీయ ఉన్నతమైన స్థితికి నేను అడిగితే నీవు నన్ను ముట్టితే చాలు. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అందరూ కూడా మోకరించుతాం. అందరూ కూడా మోకరించి దేవుడు మనతో మాట్లాడినట్టు ఈ యొక్క గొప్ప అమూల్యమైనటువంటి మాట్లాడు. నీవు నన్ను దర్శిస్తే, నన్ను మరలా నీవు తాకితే నా జీవితం మునుపటి కంటే, మునుపు ఉన్నటువంటి భక్తి కలిగిన జీవితం కంటే తేటగా ఉన్నట్టుగా, తేటైనటువంటి జీవితం, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలో నేను నడవగలుగుతాను ప్రభా, ఒక మంచి ఆత్మీయ అనుభవంలో నేను నడవగలుగుతాను అనేటువంటి ఆశతో మనం అందరం కూడా గొంతెత్తి చక్కగా మన పెదవి విప్పి దేవుని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను ఎవడు కూడా ఆపలేడు. నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. నీ కుటుంబం మీదకి వచ్చే దీవెనను ఎవడు ఆపలేడు. ఈ రోజున నీ దేవుడు ఎటువంటి వాడంటే, మూసిన తలుపులు మూయబడి ఉన్నట్టుగానే లోపలికి వచ్చేటువంటి వాడు. ఆ తలుపులు ఆపలేదు. మరణము సహితము దేవుణ్ణి ఆపలేకపోయాది, సమాధి దేవుణ్ణి ఆపలేకపోయాది, అడ్డుగా పెట్టిన రాయి దేవుణ్ణి ఆపలేకపోయాది, చివరికి తోమలో ఉన్న అవిశ్వాసము కూడా దేవుణ్ణి ఆపలేకపోయాది. ఇంత గొప్ప ఘనుడైనటువంటి దేవుడును ఈరోజు నీవు ఆశ్రయించి ఉంటే, ఆ ఆశ్రయించినటువంటి నీవు ఒకవేళ దారి తప్పిపోయి తిరుగుచూ ఉన్నావేమో, ఒకవేళ మరలా బలహీనతలోనికి వెళ్ళిపోయావేమో, శరీర కార్యములకు లోబడి జీవిస్తూ ఉన్నావేమో, నీ హృదయ తలంపుల్లో అసూయ, ఈర్ష్య, కక్ష, ఒకరిని చూస్తే ఒకరికి ఈ విధమైనటువంటి కొండెములు, ఇటువంటివి ఏవైనా అనాలోచనలు ఏమైనా నీలో పుడుతున్నాయేమో, వాటన్నిటి నుండి కూడా నీకు విడుదల కావాలంటే ప్రభువా నీవు నన్ను దర్శించు, నన్ను తాకు. ఎవరు మౌనంగా ఉండొద్దండి ఈ సమయంలో. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దావీదు కోరుకుంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, నేను తెల్లగా మార్చబడిపోవాలి, నా అతిక్రమములను తుడిచివేయి, నన్ను బాగుగా కడుగుము అని చెప్పాడు. ఈరోజు నీలో ఉన్న అతిక్రమములను గూర్చి నువ్వు దేవునికి చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుచున్నావు? నీలో ఉన్నటువంటి దోషమైన కార్యాలను గూర్చి దేవునికి చెప్పుకోవడానికి ఎందుకు అనుమానిస్తూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. రేపు ఎవరు ఉంటారో, ఎవరు చచ్చిపోతారో కూడా తెలియదు. ఈరోజే మనది ఇంకా లేదు, మనం నిన్నటి వారమే. రేపు మనది అవునో కాదో కూడా మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు దేవుని యొక్క పదాల చెంత నీవు మొరపెడుచున్నప్పుడు నువ్వు దేవుని అడుగు, నన్ను తాకండి ప్రభువా, నన్ను తాకండి, నన్ను పరిశుద్ధపరచండి, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నీ ఉపదేశములు నేను నిలవాలి, నీ ఉపదేశానికి వ్యతిరేకంగా నేను ఏ కార్యము చేయకూడదు, నీ వాక్యం ఎలాగైతే ఖండిస్తాదో, గద్దిస్తాదో, బుద్ధి చెప్తాదో ఆ విధంగానే నేను జీవించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాడు? ఎందుకు నీ దేవుడు నిన్ను కనికరించాడు? నీ కుటుంబాన్ని ఎందుకు దీవించాడు? ఉన్న సమస్య నుండి ఎందుకు నీవు దేవుడికి నీవు చెప్పుకోకలేక ఆగిపోతున్నావు? నీ గొంతెత్తి నీ పెదవులతో దేవునితో మాట్లాడు. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించగలుగుతాడు. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యము విన్నటువంటి రీతిగా మరలా మరలా మమ్మల్ని తాకితే మాలో ఉన్నటువంటి మునుపటి ఆత్మీయ జీవితం ఇంకొను బలపరుచుకుంటూ మా ప్రార్థనను, మా యొక్క తండ్రి ఉపదేశములో నడుస్తూ మీకు లోబడి జీవిస్తూ ఉండేటువంటి స్థితిని మాకు ఇవ్వగలుగుతారు. అప్పుడు సంతోషము కంటే సంతృప్తి కలిగినటువంటి జీవితంలో మేము జీవించగలుగుతాం ప్రభువా. ఆ విధముగా బిడ్డలందరితో కూడా మీరు నాతో, మా అందరితో మీ మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడినటువంటి ప్రతి అమూల్యమైన మాటలను బట్టి మీ పాదములకు కోటాను కోట్ల స్తోత్రములు. నామకర్తపు క్రైస్తవులుగా మారిపోయి ఎంతోమంది నశించిపోతున్నారు. మీ రక్తమును ఆశ్రయించి కూడా ఉపదేశములో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని విశ్వసించిన వారు కూడా మీ వాక్యమును నేటి దినాల్లో తిరస్కరిస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. మీ వాక్యమునకు సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అటువంటి వారందరినీ కూడా మీరు దర్శించండి, మీరు దర్శించండి ప్రభువా. మరలా ఒక్కసారి మీరు కనికరించి చూపెట్టండి, మరలా ఒక్కసారి మీరు తాకండి ప్రభువా. మీ గొప్ప ఆత్మకార్యాలు మీరు జరిగించగలుగురు ప్రభువా. మీరు జరిగిస్తారు. మీరు దర్శిస్తే ఏ కార్యమైనా ప్రభువా అది సమస్తము సాధ్యమే. ఎండిపోయినటువంటి ఎముకలున్న లోయలో ప్రభువా లెక్కింప శక్యము కానీ మహాసైన్యముగా మీరు ఎలాగైతే లేచి నిలబెట్టగలిగారో ఈ రోజున ప్రతి బిడ్డను కూడా అదే విధంగా మీరు లేపండి, నిలపండి, స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. మీరు జరిగిస్తారని మేము నమ్ముచుంటున్నాం.
ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. పోగొట్టుకున్న భక్తిని మరలా సంపాదించుకోవాలి, పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం సంపాదించుకోవాలి, పోగొట్టుకున్న అభిషేకం సంపాదించుకోవాలి, పోగొట్టుకున్న సమర్పణ జీవితాన్ని సంపాదించుకోవాలి. ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కొక్కరు కూడా మీరు దర్శించి తాకమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు కనుదృష్టి ఉంచండి, మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ ఒక్కరు కూడా అనాలోచనతో రాకూడదు, అనాలోచనతో ఉండకూడదు ప్రభా. మీరంటే భయము భక్తి కలిగి విధేయత కలిగి లోబడి జీవిస్తూ మీ ఉపదేశంలో నడవటానికి కృప దయచేయండి. మరలా తండ్రి ప్రభా మమ్మల్ని తాకేటట్లుగా ప్రతి బిడ్డ కూడా రోధిస్తూ దేవా ప్రార్థనలు చేయటానికి మీరు కృప చూపెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువా నీ వాత్సల్యం మా ఎడల అనుదినము నూతనముగాను పుట్టుచున్నందును బట్టి యేసయ్యా మేము నిర్మూలం కాలేదు దేవా స్తోత్రం. ప్రభువా నీ వాత్సల్యం మా ఎడల అనుదినము తొట్టిల్లకుండా మమ్మును కాచి తండ్రి ఎదుట